హాయ్ అండి, చూడండి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఫుల్ గేరాతోనైతే అక్కులు అయితే మనకి పడకుండా సారీ అయితే మొత్తం ఫుల్ గేరాతోనే యూజ్ చేసి అయితే మనకు పీసెస్ అనే జాయింట్ లేకుండా అయితే లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేశాను. చూడండి ఇక్కడ వచ్చేసి సారీ అయితే తీసుకున్నాం కదా, ఆ సారీ అయితే ముందైతే చూపిస్తున్నాను. చూడండి ఈ సారీతోనైతే మనకి ఫుల్ గేరాతోనే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. కటింగ్ అయితే ఎలా చేసుకుందాం అనేది ఇప్పుడైతే చూసేద్దామా. చూడండి కటింగ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేసి వెళ్ళిపోతే మన కటింగ్ అయితే మనం ముందుగా వచ్చేసి బాడీ పార్ట్ అనేది అయితే ముందుగా కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. అది వచ్చేసి మనకి ఇలా సారీలో 1 మీటర్ పీస్ అయితే తీసుకొని ఇలా బాడీ పార్ట్ వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం. బాడీ పార్ట్ అయితే ముందే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇక మన మెజర్మెంట్ సైజ్తోనైతే బాడీ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టేసి ఇలా సారీ పీస్ 1 మీటర్లు తీసుకొని మనకు ముందు బాడీ పార్ట్ అయితే తీసేసుకున్నాం. మిగిలిన 4 మీటర్స్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే మనం ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇట్లా మనకు ఫ్లోర్ మీద అయితే వేసేసుకుందాము. మనకి ఇట్లా జారిపోకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే సారీ కదా మనకి జారిపోయే క్లాత్ కాబట్టి మనకి మడతలో అనేది జారిపోతూ ఉంటుంది. మన క్లాత్ అనేది ఎక్కడ తక్కువ వచ్చేది అనేది తెలియకుండా పోతూ ఉంటుంది. అందుకోసమని ఇలా జారిపోకుండా మాత్రం పిన్స్ అనేది అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఇలా 4 సైడ్లు అయితే నేను పిన్స్ అనేది అయితే పెట్టేశాను. ఇక్కడ మనకి ఇటు ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక పిన్ అయితే ఇచ్చేసాను. చూడండి ఇక ఇక్కడ ఇచ్చేసాను కదా, మనకి ఫోర్ బాక్సెస్ లాగా మనకి స్క్వేర్ షేప్ లాగా అయితే వచ్చేసింది కదా. ఇక దీన్ని వచ్చేసి మనకు బాడీ ముందుగా ఒక కట్ చేసుకున్న బాడీ పీస్ ఉంది కదా, అదైతే బాడీ పీస్ ఇలా వేసుకుందాం. చూడండి మనకి ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ నుండి మనకి 3 ఇంచెస్ వరకు అయితే గ్యాప్ అనేది ఇడిచిపెట్టుకొని మనకి మిగతా ఎంత వస్తుందో మనకు అంత అయితే తీసేసుకోవాలి. ఇక్కడ వరకు మనకి లెంత్ వచ్చేసి 36 అంటే మనకు ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 37కి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటాం. ఎందుకంటే మనం ఓవర్లాక్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా క్రాస్గా కొంచెం క్రాస్లో అయితే వేసేసుకోవాలి. బాడీ పార్ట్ను 1 ఇంచ్ మందం అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి నడుము దగ్గర కరెక్ట్ లెంత్తోనైతే ఇలా అయితే మార్కింగ్ అనేది అయితే వేసేసుకుందాం. చూడండి మార్కింగ్ వేసేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి లెంత్ ఎంత వచ్చింది అనేది మనకు కరెక్ట్గా ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా మనకి టేప్తోని ఇప్పుడు 36 కదా, మనకి ఇట్లా టేప్ అనేది యూజ్ చేసుకోవాలి. ఏదన్నా బరువు అనేది పెట్టుకున్నామంటే టేప్ అనేది జరగకుండా ఇట్లా మనకి కిందికి జరుపుకుంటూ 36 మనకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 37 వరకు అయితే మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. ఇక్కడ చూడండి మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం గేరా అయితే రాదండి, పీసెస్ అయితే పడుతుంది కాబట్టి ఇక్కడే వచ్చింది మనకి అసలైంది. ఇక్కడ పీసెస్ రాకుండా ఉండడానికి మాత్రం ఇలా క్రాస్ అనేది అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసినామంటే మనకి 4 పీసెస్ అంటే 2 పీసెస్ జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు చూడండి ఇక్కడి వరకు మాత్రమే మార్కింగ్ అనేది వేసుకున్నామంటే జాయింట్ అనేది పడకుండా ఫుల్ గేరాతోనైతే వచ్చేస్తుంది. అంబ్రెల్లా కట్ అయితే ఇలా కటింగ్ చేసుకున్నామంటే పీసెస్ అనేది జాయింట్ చేయకుండా అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి. లేదు నాకు పీసెస్ కావాలనుకుంటే పీసెస్ కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలా మొత్తం స్కేల్స్ టైప్లో అయితే మనకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా. సింపుల్గా అయిపోయింది కదా మనకి. చూడండి కటింగ్ అయితే సింపుల్గా అయిపోతుంది. ఇలా మనకు టేప్ ఒకసారి చూసి ఇలాంటి మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక మనం ఈ మార్కింగ్ వేసుకున్న పీసెస్ అయితే మనము కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ను ఏదైనా మనకి డిజైన్కైనా లేకుంటే ఇంకా వేరే ఎక్స్ట్రా ప్యాచ్కైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇది మనకి కొంచెము కటింగ్ చేసుకోవడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఫ్లోర్ మీద 4 సైడ్స్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అందుకోసమని ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి మనం ఇలా కూర్చొని అయితే కట్ చేసుకోవడానికి అయితే వీలు రాదు కదా, అందుకోసమని ఇలా అయితే కట్ చేసేసాను. మనకు పైన కూడా ఇట్లా బాడీ పార్ట్ కాడ కూడా కట్ చేసేసాను. ఇట్లా మనకి వచ్చేసింది కదా, ఫుల్ గేరాతోనైతే వచ్చేసింది. అంబ్రెల్లా కట్ ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు సింపుల్గా. చూడండి మన పిన్స్ అనేది తీసేసుకుని మళ్ళీ ఇదే విధంగా మనకి ఇట్లా ఒకసారి అయితే ఫోల్డ్ వేసుకొని మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఇప్పుడు మన అంబ్రెల్లా అయితే కుట్టేసినాక ఇట్లా ఎగుడు దిగుడు అనేది అయితే వచ్చేస్తుంది. చాలా ఎగుడు దిగుడు రాకుండా మనకి ఇలా కొంచెం అనేది పీస్ అనేది ఒక 1 ఇంచ్ మందం అనేది ఈ కింద ఉన్న సైడ్ పీస్ అనేది తీసేసుకున్నామంటే మనకి కరెక్ట్ షేప్లో అయితే వచ్చేస్తుంది. చూడండి మనకి ఇలా మనకి వేసినప్పుడు మనకి 2 ఇంచెస్ మందం అయితే ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఇంచెస్ మందం ఒక 1 ఇంచ్ అయితే తీసేసినామంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడైతే మనకు జారిపోకుండా
కాకుండా మళ్ళీ పైన అయితే పిన్స్ పెట్టుకొని ఇక్కడ కూడా మనకి ఎటు జారిపోకుండా క్లాత్లు అయితే సేఫ్టీ పిన్స్తోనైతే మనం సెట్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లాత్ అనేది జారిపోకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ సాఫ్ట్గా క్లాత్ అయితే ఇదైతే కొంచెం చదురుకోవడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది మనకు. ఇది కటింగ్ అయితే చేసుకున్నామంటే స్టిచ్చింగ్లో అయితే ఏమంతా వర్క్ ఉండదు. కటింగ్తోనే కొంచెం వర్క్ అయితే ఎక్కువ తీసుకుంటుంది. కానీ అంబ్రెల్లా కట్ అంటే చాలా లుక్ అయితే వస్తుంది కదా. చూడండి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్తోనైతే మనకి ఇలా 1 ఇంచ్ వరకు అయితే కటింగ్ చేసేసుకున్నామంటే ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి అంబ్రెల్లా గేర్ అయితే ఫుల్గా వచ్చేసింది కదా. పర్ఫెక్ట్గా మనకి ఏ పీసెస్ అయితే పడకుండా మనకి ఫుల్ సారీతోనే గేర్ అయితే తీసేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఇదే మాదిరిగా 2 ఫోల్డింగ్తోనైతే మన లైనింగ్ని ఇలా వేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకుంటాము. ఇప్పుడు కటింగ్ అయితే ఈ లైనింగ్ అయితే చూపెట్టలేదు. ఇక నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మొత్తం అయితే ఫ్లోర్ మీద అయితే ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసి ఎలా వేసుకోవాలనేది అయితే చూసేసారు. ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి ఇక మన డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాం. హ్యాండ్స్ అనేది ఇలా మనకి వితౌట్ ఐరన్ అంటే లైనింగ్ అయితే వేయకుండా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. మనం ఫస్ట్ అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనము ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఫిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాం. మనకు చిన్న పఫ్ అనేది ఇచ్చాము కదా, చిన్న పఫ్ కోసం అయితే ఇట్లా మనకి ఎదురుగా అయితే ఇచ్చేసుకున్నామంటే ఫిల్స్ అనేది కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఫిల్స్ అనేది ఇట్లా మనకి లేసినట్టుగా అయితే వస్తుంది. కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్లకు అయితే బాగా వస్తుంది. ఇది కొంచెం సారీ క్లాత్ కాబట్టి వాలిపోయినట్టుగా అయితే ఉంటుందండి. మనకి ఇలా మనకు యూజ్ చేసుకొని సారీస్ ఉంటాయి కదా, ఇలా యూజ్ చేసుకున్నామంటే మనకి కొంచెము మనకి లుక్ అనేది వస్తుంది. మనకి ఎక్కువ వేస్ట్గా అయ్యో వేస్ట్ అయిపోతున్నాయి సారీస్ కడతలేను కదా అని అనుకునే విధంగా ఉండకుండా ఇది ఎక్కువ డ్రెస్సెస్ అయితే యూజ్ చేసుకునేలాగా అయితే మనకు ఇలా అయితే వేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి. ఇలా ఇప్పుడైతే సారీతో డ్రెస్ చేసుకోవడం అయితే ట్రెండింగ్లో ఉంది కదా. ఇలా 2 సైడ్స్ అయితే మనకు 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్గా హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి ఇక మనకి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇవి అనేది పక్కనైతే పెట్టేసుకోవాలి. మనకి అంత సరిగా అయితే చూసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకుందామా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ అయితే మనకి లైనింగ్ క్లాత్తోనైతే అటాచ్ చేసేసాము. ఇక షోల్డర్ ఇట్లా మన లైనింగ్ క్లాత్ నెక్ అనేది ఉల్టా తిప్పేసుకొని ఇట్లా మనకి తీసేసుకున్నాము కదా. ఇలా మొత్తం అయితే కట్ చేసుకొని మనకి ఇలా అయితే మనం జాయింట్ చేసుకున్నాం కదా లైనింగ్ని. ఇప్పుడు వచ్చేసి మనకి వీటికైతే ఫిల్స్ అనేది మనకి బ్యాక్ పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ మరి డాట్స్ అనేది అయితే ఇచ్చేసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా ఉండడానికి ఇలా మనకి షోల్డర్ నుండి కిందికి వరకు మనకి డాట్స్ అనేది అయితే మనకి ఒక 4 ఇంచెస్తోనైతే డాట్స్ అనేది ఇచ్చుకున్నామంటే మనకి ఫ్రాక్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది. మనకి వేసుకున్నా కానీ ఇట్లా షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా చూడండి మనకి లెంత్ అనేది తీసేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ అండి. నేనైతే కట్ వర్క్కి కొంచెం బక్రం పీస్ అయితే యూజ్ చేసుకుంటే స్టిఫ్గా అయితే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నేనైతే బక్రం అయితే యూజ్ చేయట్లేదు. డిజైన్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకొని ఇలా మన మార్కింగ్ మీదనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. మనకి లెంత్ చూసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం. చూడండి లెంత్ వచ్చేసి ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం కదా. మనకి కటింగ్ చేసేసుకొని కట్స్ అయితే ఇచ్చుకోవాలి. కార్నర్ దగ్గర అయితే మనకి ఇలా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. మనకి ఇలా మనకు ఫస్ట్ వేసిన మనకి క్లాత్ కుట్టుంది కదా అదైతే ఇప్పేసి మనకి ఇలా కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. కార్నర్ దగ్గర ఇచ్చేసినామంటే మనకి బయటికి అయితే మనకి చాలా ఈజీగా అయితే తిరిగిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఇలా అయితే ఇచ్చేసేసాం కదా. ఇక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకి ఇలా మనకి మొత్తం క్లాత్ అనేది ఇట్లా బయటకు లాక్కుంటా మొత్తం ఏం లేకుండా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటా
ఇలా అయితే మనకు చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. కట్ వర్క్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం స్లోగా అయితే చేసేసుకోవాలి. మనకి డిజైన్లో ఏది కష్టం అని అయితే అనుకోవద్దు. నేనైతే ఇప్పుడు చెప్తున్నా కదా, కొంతమంది బిగినర్స్ టైలర్స్కి అయితే ఇది కొంచెం రావట్లేదని వదిలేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే అదే ఇది ఈజీగా అయితే అయిపోతుంటుంది. అందుకోసమని ఇలా అయితే చేసేసుకోవచ్చు. బక్రం వేయకుండా ఎలా వస్తుందో అనేది అయితే ఇలా అయితే చూపించడానికి ఇప్పుడైతే నేను ఇలా చేశాను. బక్రం వేయడం వల్ల స్టిఫ్గా అయితే ఉంటుంది, అందుకోసమనే బక్రం అయితే వేయలేదు. దీనికోసం చూడండి వచ్చేసింది కదా కట్ వర్క్. సేమ్ అదే మాదిరిగా బ్యాక్ పార్ట్ కూడా మనకి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మనకు చూడండి. ఇప్పుడైతే నేను సైడ్ జాయింట్ మన కింద బాటమ్ ఉంది కదా, బాటమ్ పార్ట్ ఉన్న మనకి బాడీ పార్ట్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మనకి లైనింగ్ అయితే అటాచ్ చేసి ఇలా మనకి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా హ్యాండ్స్ మొత్తం అయితే మనకి ఇలా సైడ్ జాయింట్ అయితే జాయింట్ చేసేసుకున్నామంటే కంప్లీట్గా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చూడండి మనకి ఇలా కర్స్తో మన హ్యాండ్స్ దగ్గర కూడా సరిగా సమానంగా అయితే పెట్టేసుకొని మన క్లాత్ను సెట్ చేసుకుంటూ అయితే మనకి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈజీగా అయితే మనకు కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చూడండి ఇలా మనకి వచ్చిన ఇప్పుడు మనకి క్లాత్ కచ్చా ఉంది కదా, కచ్చా అనేది కింది వైపుకి అనేది అయితే ఉంచుకున్నామంటే మనకి ఇట్లా వచ్చింది కదా మన కటింగ్. ఇప్పుడు మనకి దీనికైతే టాప్ స్టిచ్ అనేది అయితే మనకి కుట్టు మీద పైన ఇట్లా మనం ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి కుట్టు అనేది అణిగినట్టుగా ఉంటుంది. మనకి పైకి లేవకుండా మనకు పైన ఒక టాప్ స్టిచ్ అనేది అయితే వేసుకోవడానికి అయితే ఇప్పుడైతే ఇట్లా చేసేస్తున్నాను. చూడండి మనకి మిడిల్లో అయితే మనకి మనకు జాయింట్ వేసినాం కదా, బాడీ పార్ట్ ఉన్న మనకి బాటమ్ పార్ట్ అదైతే మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ అనేది టాప్ స్టిచ్ ఇట్లా పైకి అనుకొని మనకి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక మనకైతే టోటల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ ఇచ్చేసినామంటే ఇక ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి కంప్లీట్గా మనకి ఇక మనకి ఇలా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇలా ఇంతకుముందు సైడ్ జాయింట్ అయితే ఆపేసినాం కదా, అదైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు టూ సైడ్స్ బ్యాక్ ఫ్రంట్ రెండు సైడ్లు అయితే మనకి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం. ఇదైతే ఇలా వేయడం వల్ల మనకు కచ్చా అనేది ఇట్లా బయటికి రాకుండా అణిగినట్టుగా అయితే ఉంటుంది. ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ మొత్తం కంప్లీట్గా లైనింగ్ ఉన్న మనకు మెయిన్ క్లాత్ అనేది సైడ్ జాయింట్ చేసేసాం. ఫ్రాక్ అయితే చూడండి ఇలా ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్